ఎవ్రీవన్, తెలుగు ఎలా అయితే మాట్లాడుతున్నామో ఇంగ్లీష్లో అలా మాట్లాడడం రావాలి. అవునా? ఇది మనందరి రిక్వైర్మెంట్. కానీ ఇంగ్లీష్ నేర్చుకునే విషయం వచ్చేసరికి మనం పూర్తిగా నేర్చుకోం. ఏవో కొన్ని గ్రామర్, కొన్ని స్ట్రక్చర్స్ నేర్చుకొని ఆపేస్తాం. అందుకే మనం తెలుగు మాట్లాడినట్టుగా ఇంగ్లీష్లో మాట్లాడలేకపోతున్నాం. మరి సొల్యూషన్ ఏంటి? మనం తెలుగులో మాట్లాడే ప్రతి మాట, ప్రతి క్వశ్చన్, ప్రతి ఆన్సర్ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అని ఆలోచించండి. యూ విల్ డెఫినెట్లీ బీ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ just the way you speak Telugu. And that's what exactly we have been focusing since 2021 కదా. ఈరోజు కూడా నేను మీకు ఒక 2 స్ట్రక్చర్స్ చెప్తాను. తెలుగులో మనం అడిగే క్వశ్చన్స్ని ఎగ్జాక్ట్గా ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అని. ఈ క్వశ్చన్స్ మనం అడుగుతూ ఉంటాం కదా, ఎప్పటి నుంచి మొదలు పెట్టావు, ఎప్పటి నుంచి నువ్వు వీడియోలు తీస్తున్నావు, ఎప్పటి నుండి నువ్వు జిమ్కి వెళ్తున్నావు, ఎప్పటి నుండి నువ్వు అక్కడ వర్క్ చేస్తున్నావు అంటామా? నువ్వే కాదు, అతను, ఆమె, వాళ్ళు, వీళ్ళు అని వాళ్ళ గురించి కూడా అడుగుతూ ఉంటాం. అవునా? అతను ఎప్పటి నుండి జిమ్కి వెళ్తున్నాడు, అతను ఎప్పటి నుండి వర్క్ చేస్తున్నాడు, ఆమె ఎప్పటి నుండి వంట చేస్తుంది, ఇలాంటి చాలా క్వశ్చన్స్ అడుగుతామా? ఇలాంటి క్వశ్చన్స్ ఎట్లా నేను చెప్పనా? సిన్స్ వెన్ అని స్టార్ట్ చేయాలి. సిన్స్ వెన్ హ్యావ్ యూ బీన్ వర్కింగ్? సిన్స్ వెన్ హ్యావ్ యూ బీన్ అని చెప్పి ఐఎన్జీ ఫార్మ్స్ మార్చుకుంటూ ఉండండి. సిన్స్ వెన్ హ్యావ్ యూ బీన్ ఎక్సర్సైజింగ్? ఎప్పటి నుండి ఎక్సర్సైజ్ చేస్తున్నావు అని అర్థం. ఇంకేముంది? ఇంకేం లేదు. ఈ వర్బ్ ఉంది చూసారా, ఐఎన్జీ ఫామ్తో మనం ఎన్ని క్వశ్చన్స్ అయినా అడగవచ్చు. సిన్స్ వెన్ హ్యావ్ యూ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్? ఎప్పటి నుండి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నావు? సిన్స్ వెన్ హ్యావ్ యూ బీన్ టీచింగ్? నన్ను అడగొచ్చు మీరు, ఎప్పటి నుండి టీచ్ చేస్తున్నావు? ఇంకో క్వశ్చన్, ఎప్పటి నుండి వీడియోస్ చేస్తున్నారు మీరు అని చెప్పి రాయండి కామెంట్ సెక్షన్లో చూద్దాం. ఎప్పటి నుండి వీడియోస్ చేస్తున్నావు అని చెప్పి అడగాలి, అది రాయండి కామెంట్ సెక్షన్లో. ఇంకా ఐఎన్జీ ఫామ్ పెట్టుకొని ఎప్పటి నుండి డైట్ ఫాలో అవుతున్నావు నువ్వు అనొచ్చు. సిన్స్ వెన్ హ్యావ్ యూ బీన్ ఫాలోయింగ్ ద డైట్? ఎప్పటి నుండి అటెండ్ అవుతున్నావు క్లాసెస్కి అనొచ్చు. సిన్స్ వెన్ హ్యావ్ యూ బీన్ అటెండింగ్ ది క్లాసెస్ అని చెప్పొచ్చు. ఎప్పటి నుండి మీరు నా వీడియోస్ ఫాలో అవుతున్నారు? సిన్స్ వెన్ హ్యావ్ యూ బీన్ ఫాలోయింగ్ మై వీడియోస్? ఓకేనా? క్వశ్చన్ అంతా సేమే. మీ గురించి అడుగుతున్నాను కాబట్టి హ్యావ్ యూ బీన్ అడిగాను. అండ్ నేను వేరే వాళ్ళ గురించి అడిగితే హ్యావ్ దే బీన్? వాళ్ళు ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారు? సిన్స్ వెన్ హ్యావ్ దే బీన్ స్టేయింగ్ హియర్ ఆర్ లివింగ్ హియర్ అని అనొచ్చు. ఆమె ఈ కార్ ఎన్ని రోజుల నుంచి యూజ్ చేస్తుంది? సేమ్. సిన్స్ వెన్ హ్యాస్ షీ బీన్ అనాలి. యూజింగ్ ద కార్. సిన్స్ వెన్ హ్యాస్ షీ బీన్ యూజింగ్ ద కార్ ఇలా అడగాలి. హ్యాస్ బీన్ని కలిపి చెప్పకూడదా అని అంటూ ఉంటారు. సిన్స్ వెన్ షీ హ్యాస్ బీన్ యూజింగ్ ద కార్ నార్మల్గా క్లాసెస్లో అడిగే డౌట్స్ అనమాట ఇట్లాంటివి. క్వశ్చన్ కాబట్టి మనం ఇలా చెప్పకూడదు. షీ హ్యాస్ బీన్ యూజింగ్ అని చెప్పి మనం ఆన్సర్స్లో యూజ్ చేస్తాం, కానీ క్వశ్చన్లో హ్యాస్ బీన్ ఆర్ హ్యావ్ బీన్ అన్నది విడిపోవాలి. చూడండి, హ్యావ్ యూ బీన్, హ్యాస్ షీ బీన్, హ్యావ్ దే బీన్. ఓకే, ఇలా. అతని గురించి అడగాలంటే హ్యాస్ హీ బీన్ అని పెట్టండి. సిన్స్ వెన్ హ్యాస్ హీ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్? సిన్స్ వెన్ హ్యాస్ హీ బీన్ వర్కింగ్ హియర్, ప్లేయింగ్ క్రికెట్, ప్రాక్టీసింగ్? మీకు ఎన్ని ఐఎన్జీ ఫార్మ్ ఆఫ్ వర్బ్స్ వస్తే అన్ని క్వశ్చన్స్ అడగడం వచ్చేసినట్టే. ఏంటి క్వశ్చను? ఎప్పటి నుంచి అని అర్థం. అండ్ హౌ డు యూ ఆన్సర్ దిస్ క్వశ్చన్? వీ హ్యావ్ బీన్, షీ హ్యాస్ బీన్, ఐ హ్యావ్ బీన్ అని చెప్పి ఆన్సర్ చెప్తాం. ఐ హ్యావ్ బీన్ ఎక్సర్సైజింగ్ for 3 months. She has been using the car for 6 years. అలా చెప్పేయచ్చు. ఇంకొక ప్యాటర్న్ సిమిలర్ టు దిస్, ఇంకా మనం న్యాచురల్గా మనందరికి తెలిసింది ఎప్పటి నుండి కాదు, ఎంతకాలంగా అంటామా తెలుగులో? ఎంతకాలంగా, ఎన్ని రోజుల నుంచి? ఇలా క్వశ్చన్ అడగడానికి హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ అని కూడా అడగొచ్చు. ఇది ఇంకా బాగా మనం బాగా వాడతాం ఇది. హౌ లాంగ్ have you been? Same ing form. How long have you been teaching? How long have you been shooting videos? అని అడగచ్చు. దీనికి ఆన్సర్ I have been teaching since 2017 or I have been teaching for 9 years. అలా ఫర్ సిన్స్ అని చెప్పాలి.
చాలామంది అగైన్ ఇక్కడ ఫర్ పెట్టాలా సిన్స్ పెట్టాలా ఆన్సర్స్లో ఫర్రా సిన్సా అని చెప్పి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. నాకు తెలిసిన ఒక రూల్ చెప్తా, గుర్తుపెట్టుకోండి. సిన్స్ అని యూస్ చేసామంటే అదేదో చెప్తారు పాయింట్ ఆఫ్ టైం, పీరియడ్ ఆఫ్ టైం అని. అదేంటో నాకు ఇప్పటికీ అర్థం కాదు. నాకు తెలిసిన లాజిక్ నేను చెప్తా, క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఐఎమ్ షూర్ దిస్ ఇస్ క్లియర్ వన్. సిన్స్ అన్నది స్టార్టింగ్ టైం చెప్పడానికి యూస్ చేస్తాం. స్టార్టింగ్ టైం. ఇక్కడ మనం ఒక ఇయర్ని మెన్షన్ చేస్తాం, 1995. సిన్స్ అని చెప్తే ఒక ఇయర్ని మెన్షన్ చేస్తాం, లేదంటే ఒక వీక్, ఒక మంత్ని మెన్షన్ చేస్తాం. సిన్స్ మే, సిన్స్ జూన్, సిన్స్ జాన్వరి. ఒక వీక్ డేని మెన్షన్ చేస్తాం, సిన్స్ మండే, సిన్స్ ట్యూస్డే అని ఒక వీక్ డేని మెన్షన్ చేస్తాం. ఒక డేట్ని మెన్షన్ చేస్తాం, సిన్స్ 12th of this month అలా. తర్వాత క్లాక్ టైంని మెన్షన్ చేస్తాం, సిన్స్ 4 o'clock, సిన్స్ 5 o'clock అట్లా క్లాక్ టైంని మెన్షన్ చేస్తాం. అండ్ సిన్స్ మార్నింగ్, సిన్స్ ఆఫ్టర్నూన్, సిన్స్ ఈవినింగ్, సిన్స్ లాస్ట్ నైట్, సిన్స్ యస్టర్డే అలా కూడా వస్తాయి. అవన్నీ రాసుకోండి, ఇంకా మీరే ఓకే చెప్తున్నా కదా రాసుకోండి. సిన్స్ ఆఫ్టర్నూన్, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, లాస్ట్ నైట్, యస్టర్డే, ఇంకా లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, ఇలాంటివన్నీ వచ్చేస్తాయి సిన్స్ అని యూస్ చేసామంటే. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ సిన్స్. తర్వాత ఫర్ వచ్చిందంటే టోటల్ టైం చెప్పడానికి. టోటల్ టైం ఇక్కడ మనం నంబర్ యూస్ చేస్తాం, నంబర్ అండ్ ఒక టైం వర్డ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సిన్స్ 10 years, number, time word. Since 4 months, for 10 years, for 4 months, for 3 weeks, for 2 days, for 5 hours, for 3 minutes. అలా మినిట్స్ దగ్గర నుంచి ఇయర్స్ వరకు ఒక నంబర్ చెప్పి టైం వర్డ్ చెప్తున్నామనంటే అప్పుడు ఫర్ రావాలి. ఓకేనా, ఇలా గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ ఈజీ. ఇంకా సిన్స్ తర్వాత సిన్స్ హీ వెంట్ అట్లా కూడా అంటారు, అంటే అతను వెళ్ళినప్పటి నుంచి అని. సిన్స్ని కంజంక్షన్గా కూడా యూస్ చేస్తారు, 2 sentencesని కనెక్ట్ చేయడానికి కూడా. సిన్స్ ఐ వాజ్ బిజీ, ఐ కుడ్ నాట్ కమ్, ఇట్లా. అది కంజంక్షన్, ఇది ప్రిపోజిషన్. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఆల్ రైట్, ఏం చెప్పాను, ఇదొక ప్యాటర్న్, సిన్స్ వెన్ అని చెప్పడం. అండ్ హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ అని చెప్పి అడుగుతాం. ఇదొక క్వశ్చన్. ఈ క్వశ్చన్ నాకు తెలిసి చాలా మందికి తెలుసు, అందరికి వచ్చు. సేమ్ అతని గురించో ఆమె గురించో అడగాలంటే ఆమె ఎన్ని రోజుల నుంచి ఇక్కడ వర్క్ చేస్తుంది, ఆమె ఎన్ని రోజుల నుంచి ట్రై చేస్తుంది జాబ్ కోసం, ఇలా అడుగుతాం. హౌ లాంగ్ హ్యాస్ షీ బీన్ ట్రయింగ్ ఫర్ అ జాబ్ ఆర్ లుకింగ్ ఫర్ అ జాబ్ ఆర్ సర్చింగ్ ఫర్ అ జాబ్ అని చెప్పి అడగాలి. దట్స్ ఇట్. ఈ 2 ప్యాటర్న్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. అండ్ సిన్స్ ఆఫ్ ఫర్ ఆన్సర్లో మాత్రం ఇది చెప్పాల్సి ఉంటుంది మనం. ఇప్పుడు హౌ లాంగ్ హ్యాస్ షీ బీన్ లుకింగ్ ఫర్ అ జాబ్ అంటే షీ హాస్ బీన్ లుకింగ్ ఫర్ అ జాబ్ ఫర్ 2 months. ఫర్ ఎందుకు వాడాను, 2 months కాబట్టి. లాస్ట్ ఇయర్ నుంచి సర్చ్ చేస్తుంది అనాలంటే షీ హాస్ బీన్ సర్చింగ్ ఫర్ అ జాబ్ సిన్స్ లాస్ట్ ఇయర్. ఇక్కడ సిన్స్ నేను రాయలేదు కదా, మీరే కొన్ని రాసుకోండి. ఓకే, దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. అండ్ మీకు తెలుసు కదా, మీరు ఒక క్వశ్చన్ చాట్ బాక్స్లో రాయాలి, ఒక ఆన్సర్ చాట్ బాక్స్లో రాయాలి. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ ఫాలోయింగ్ మీ అంటే ఆన్సర్ రాయండి, ఐ హ్యావ్ బీన్ ఫాలోయింగ్ యూ అని చెప్పి ఒక నంబర్ ఆర్ సిన్స్ అని చెప్పి. ఇంకో క్వశ్చన్ ఏంటి, మీరు అయ్యో వాట్ ఈస్ ద క్వశ్చన్, మీరు వీడియో చూస్తున్నారు కదా, మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి ఒకవేళ క్వశ్చన్ మిస్ అయ్యి ఉంటే. నేనైతే మర్చిపోయాను. ఓకే, ఐల్ సీ యూ ఆల్ లేటర్ విత్ సమ్ అదర్ న్యూ కాన్సెప్ట్స్. అండ్ కాన్సెప్ట్స్ అంటే ఇలాంటివే, నాట్ గ్రామర్. Okay, bye bye for today. Take care.